వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. హన్మకొండ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన పి ప్రావీణ్య ఐఏఎస్. వరుస సెలవులు రోజులు కావడంతో శ్రీశైలంలో అధికంగా పెరిగిన భక్తుల రద్దీ. రెండు తెలుగు రాష్ట్రాలలో బక్రీద్ సందర్భంగా మసీదులలో ప్రత్యేక పూజలు. ఎమ్మెల్యే జయసూర్య ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన 100 కుటుంబాలు. మీడియా సమావేశం నిర్వహించిన మచిలీపట్నం బార్ అసోసియేషన్ సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు పట్టణం ఏఎన్ఆర్ పేట సంకల్బాగ్లో వెలిసి ఉన్న శ్రీ గీతా ప్రచార ధామం నందు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులందరితో కలిసి సామూహికంగా సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు. ఈ సందర్భంగా వారు భగవద్గీత ప్రశస్తాన్ని గుర్తించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ కల్లె వేణు గోపాల్ శర్మ మాట్లాడుతూ, మానవ జీవితం పరమార్థం తెలుసుకోవాలంటే మానవుడిగా జన్మించిన ప్రతి వ్యక్తి భగవద్గీత చదివి తీరాలన్నారు. భగవద్గీత భగవంతుని అమృతవాణి అని, అది సాటి లేని సంపద అన్నారు. జీవితం పరిపక్వతం చెందాలంటే భగవద్గీతను ఆశ్రయించాలని రచయిత తరకొండ వెంగమమ్మ సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పసుపులేటి నీలిమ అన్నారు. ఎలా ఉన్నాయని ఒక్కరు కూడా పాటించటం లేదు. ప్రతి గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు జరిపి రామాయణం యొక్క గొప్పతనం ఏమో అందరూ తెలుసుకుంటే మన కుటుంబాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది, రామరాజ్యంగా అందరూ వర్తిల్లాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాను. తెలుగు పద్యం వంటిది విశ్వభాషలందు వెనుక కనుక పద్యాల ద్వారా రామాయణ విలువలు, నైతిక విలువలు పతనమవుతున్నటువంటి ఈ సందర్భములు ఈ సమాజానికి చాలా అవసరం అని మా అంకయ్య గారు భావించినప్పుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఒక్కొక్క పాత్ర ఏం సందేశాన్ని అందిస్తుంది, ఉమ్మడి కుటుంబాలకి ఎలా ఆధారం అవుతుంది, ఆ విషయాలన్నీ పద్యాల ద్వారా రాయడానికి ప్రయత్నం చేశాను. సింహభాగం ఆయన పాడిన పద్యాల్లో ఎక్కువ భాగం నేనే రాశాను. మరి నన్ను ఆయన పద్యాల ద్వారా ప్రజావాళ్ళకి పరిచయం చేస్తూ ఈ కార్యక్రమం సాగుతుంది. ముఖ్యంగా ఈ నేటి సమాజానికి, ముఖ్యంగా ప్రజాస్వామ్యం ఈరోజు యథా రాజా తథా ప్రజ అన్నారు. ఈరోజు యథా ప్రజ తథా రాజా, ప్రజలు ఎలా ఉంటే ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం వస్తుంది. కనుక ప్రజలు మంచి నాయకుడిని ఎన్నుకుంటే అలా వస్తుంది. కానీ ఆ నాయకుడు ఎలా ఉండాలి? శ్రీరాములా ఉండాలి. శ్రీరాముడు ఒక కొండ జాతి అతనితో ఆలింగనం చేసుకున్నాడు, ఒక వనచరుడితో ఆలింగనం చేసుకున్నాడు, సోదరుడిలాగా చూశాడు. ఒక శబరి, ఆమె గిరిజన యువతి, ఆమె ఇంగిలి పండ్లు తిన్నాడు. అంటే ప్రజల్లో మమైకమైపోయేవాడు నిజమైన నాయకుడు. శ్రీరాముని రామచంద్రాన్ని ఎందుకన్నారంటే చంద్రుడిలాగా వెన్నెల చల్లుతూ చల్లని పరిపాలన సాగిస్తాడని. నాయకులందరూ ఆ విధంగా శ్రీరాముని ఆదర్శంగా తీసుకోవాలని, అలాగే అన్నలు, తమ్ములు, తల్లిదండ్రులు, పుత్రులు, పౌత్రులు వీళ్ళందరూ కూడా రామాయణంలోని పాత్రల్ని ఆదర్శంగా తీసుకొని ఈ సమాజం రామాయణం లాగా రామరాజ్యం కావాలంటే రామాయణం మనకి శిరోధార్యం, రామాయణం మనకు స్ఫూర్తి. చాలా చక్కగా పద్య రూపంలో అద్భుతమైనటువంటి మాధుర్యంతో తన రాగాన్ని శ్రీరామచంద్రునికి కైంకర్యం చేశాడా అన్నంత అనుభూతితో వివరించాడు. పాఠకులను, శ్రోతలను కూడా చాలా అలరించాడు. ధర్మస్వరూపమైనటువంటి రామకథ మానవ జీవితాన్ని ఎలా ఉండాలి అనేటువంటిది ప్రబోధిస్తున్నది. ఈ సందేశాన్ని మనం అందరం తెలుసుకోవాలి, అనుసరించాలి అని వారు అనేక దృష్టాంతాలతో వివరించారు. అటువంటి ఈ అంకయ్య గారు వివరించినటువంటి ఈ రామకథ జ్ఞానాన్ని
ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరు వినవలసింది. నిజంగా విన్న మా మనసులన్నీ తన్మయమయ్యాయి. అసలు 2 గంటల పాటు ధారాళంగా వారు వినిపించినటువంటి ఆ మాధుర్య గానం, రామరసం మా అందరి చెవుల్లో మారుమోగుతుంది. శ్రీరాముని ధర్మసూత్రాన్ని మనం అందరం పాటిద్దాం, సమాజాన్ని ఒక మంచి సమాజంగా నిర్మాణం చేసుకుందాం అన్నటువంటి సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికి చేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని రామ కథలో ఎన్ని మధురాతి మధురం. థ్యాంక్ యూ. హరికథా పద్ధతి కాకుండా, నాటక పద్ధతి కాకుండా సంగీత సాహిత్యలు రెండూ కలగలిపి చాలా చక్కగా ఈ రామాయణ గానామృతాన్ని ప్రజలకు వినిపించి ఆయన ధన్యుడవుతున్నాడు, అందరినీ ధన్యులు చేస్తున్నాడు. ఆయన కార్యక్రమాన్ని అందరూ పిలిపించుకొని అన్ని దేవాలయాల్లో ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన ప్రోత్సహించి రాముడి దయకు పాత్రుడు కావాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. రాను స్వామి. రైతులు కానీ లోగా ఒకరు, జై శ్రీరామ్. ఒక్కరు ఇక్కడికి రాండి అంతే, అందరూ వెనక వస్తారు. విజయవాడలో ఒక్కసారిగా మారిన వాతావరణం. భయంకరమైన ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తుంది. ప్రధాన రహదారులు మొత్తం నీటిమయంగా మారిపోయాయి. చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. నీటిలో మునిగిపోయి వాహనాలు మొత్తం పాడైపోయాయి. ఎక్కడికక్కడ ప్రజలు నీళ్లను ఆగిపోయి వాహనాల్లో నెట్టుకుంటూ వెళ్తున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో పవర్ కట్ చేసిన విద్యుత్ శాఖ అధికారులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రాజాసింగ్ అరెస్ట్. మెదక్ అల్లర్లను దృష్టిలో పెట్టుకొని ముందస్తు అరెస్ట్. మెదక్ వెళ్తానని ఇప్పటికే ప్రకటన చేసిన రాజాసింగ్. మియాపూర్ ఆసుపత్రికి వెళ్తున్న రాజాసింగ్.
స్నిగ్ధ పట్నాయక్ నారాయణపేట జిల్లా కలెక్టర్గా బదిలీపై వెళ్లగా ఆ స్థానంలో పి ప్రావీణ్య ఐఏఎస్ హన్మకొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హన్మకొండ జిల్లా కలెక్టర్ సముదాయ భవనానికి చేరుకోగా జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, వెంకటరెడ్డి, ఆర్ఓ వైవి గణేష్ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఛార్జ్ ఇచ్చేది కూడా ఫోన్ చేస్తే కర్నూలు మండలం తండ్రపాడు గ్రామంలో లక్ష్మణ 3 లక్షల ఖర్చు అయ్యే నిధులను సమకూర్చిన తర్వాత ఈరోజు గ్రామస్తులతో కలిసి లక్ష్మణ రిబ్బన్ కట్ చేసి మట్టి రహదారిని ప్రారంభించారు. ఈ రహదారికి ఇటు చర్చి కానీ అటు దర్గా కానీ రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోయాయని ఆనందాన్ని గ్రామస్తులు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి సంఘ పెద్దలు తిమ్మోతి నాగరాజు, విజయుడు, మాధన్న సీన్లు పాల్గొన్నారు. చర్చి సంఘ పెద్దలు మరి పాస్టర్లు అయినటువంటి నాగరాజు పాస్టర్ గారు, తిమోతి మరి పాస్టర్ గారు, మరి వారి యొక్క శిష్యులు చందు మరియు విజయ్ ఇంకా తదితరులు, మరి అంతేకాకుండా ఈ గ్రామం నుంచి కూడా మరి పెద్దలు మన విజయుడు డీలర్, తర్వాత పాత ఎంపీటీసీ మాదన్న, మరి ఇక్కడ సీను బీసీ నాయకులు వీళ్ళంతా కూడా ఎర్రమల అందరూ కూడా ఈ యొక్క గ్రామం నుంచి కూడా పాల్గొని మా గ్రామానికి ఇక్కడ చర్చికి మరి దర్గాకి రాకపోకలకి ఇబ్బంది ఉందని చెప్పేసి మరి వాళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దానిని వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి మాకున్నటువంటి శక్తి మేరకు, మాకు అందినటువంటి సంక్షేమ ఫలాల మేరకు మరి ఈ యొక్క చర్చికి సంబంధించి దర్గాకు సంబంధించి మరి గ్రామ ప్రజలు కూడా పొలాలకు అన్నింటికి రాకపోకలకు కూడా ఇక్కడ మరి దారితో చాలా ఇబ్బంది పడి మరి చెరువు అవతల చుట్టుకొని పోయేటువంటి దారిని దీన్ని డైరెక్ట్ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో మరి నా దృష్టికి తీసుకురాగానే వెంటనే మరి బొక్లీన్ని పెట్టి ఇక్కడ డైరెక్ట్ దారిని ఏర్పాటు చేయడం కొరకు హామీని ఇవ్వడం జరిగింది. ఈ హామీని కూడా నెరవేర్చుకోవడానికి మరి మొన్నటి నుంచి కృషి చేసి దీన్ని తక్షణమే మరి కార్యాచరణ రహదారిని మరి చేయడం జరిగింది. దీనికి నిజంగా గ్రామ ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయంగా మమ్మల్ని వెంటనే పిలిపించి ఈ యొక్క రోడ్డుని ఓపెనింగ్కి పిలిపించి ఓపెనింగ్ చేయడం అనేది మరి హర్షించదగ్గ విషయం. చాలా సంతోషకరంగా ఉంది. గ్రామాన్ని ముందుగా అభివృద్ధి వైపు ప్రయాణించే విధంగా ప్రతి ఒక్కరూ సహకరిస్తే మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మరి
ఇల్లు లేని నిరుపేదలకు మరి ప్రభుత్వం నుంచి ఇల్లు జాగలు మరి నీటి వసతి బోర్లు వేయడం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఎంఆర్పిఎస్ తరఫున మరి సర్వజన ఐక్యవేదిక తరఫున మేమంతా కూడా కృషి చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి వైపు ప్రయాణింపజేస్తున్నాం. దీనికి గ్రామస్తులు మరి ఇతరులు అందరూ కూడా సహకరిస్తే మరి సంఘ సేవకులుగా మేము ముందుండి ఇలాంటివి ఎన్నో పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి నాతోటి కార్యకర్తలకు అందరికి కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్ర బృందానికి అందరికీ కూడా మరి ధన్యవాదాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పశ్చిమ బెంగాల్ న్యూ జల్పాయిగుడిలో 2 రైళ్లు ఢీకొన్న ఘటనలో 5గురు చనిపోయినట్లు డార్జిలింగ్ ఏఎస్పీ అభిషేక్ రాయ్ వెల్లడించారు. 20 నుంచి 25 మంది గాయపడినట్లు, కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఘటన స్థలంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కాంచనార్జు ఎక్స్ప్రెస్ రైలును గూడ్స్ ఢీకొన్నట్లు ఆయన తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. अभी थोड़ा गंभीर है। ये आप देख रहे हैं कंचनजंगा एक्सप्रेस है, ये पीछे यहाँ पे खड़ा था और पीछे से एक मालगाड़ी आके उसको ठोक दिया। 3 बॉगी अभी तक डिटेल्ड हुआ है, 5 फैटलिटी हुआ है, कैजुअलिटी हुआ है 5 अभी तक हम रेस्क्यू कर लिया है। और मालगाड़ी का जो आगे का इंजन है वहाँ पे गैस कटर लगेगा। आरपीएफ भी आ गए है, हम लोग लोकल पीएस से आ गए हैं। ठीक है, डेथ कैजुअलिटी कितनी हुई है? अभी तक जो हिसाब है 5 हुआ है। ठीक है, और कितने लोगों की मौत हुई है? 5 का मौत हुआ है अभी तक। ठीक है, इंजर्ड हुआ है? इंजर्ड अभी तक 25 to 30 नियरली, बट द इंजुरीज आर नॉट फैटल। वी हैव ऑलरेडी रेस्क्यूड देम विद देयर लगेजेस। एवं एखाने हम लोग लोकल का एम्बुलेंस भी हम लोग अरेंज कर चुके हैं। ठीक है, वो जो पैसेंजर्स हैं हम लोग उन लोग को बाहर निकाल के एक यहाँ पे एक मदरसा में कैंप भी सेटअप किया है, वहाँ पे लेके जा रहे हैं और वहाँ से फिर आगे बास लेके एनजीपी तक लेके जा रहे हैं। कैसे हुआ था सर इंसिडेंट? कैसे हुआ था? इंसिडेंट पीछे से मालगाड़ी आके ये कंचनजंगा जो एक्सप्रेस है, मालदा कंचनजंगा एक्सप्रेस है, इसको पीछे से कॉलिशन हो गया। ठीक है, उसके बाद ये इंसिडेंट हुआ। या सर आपका मैं दार्जिलिंग। और आपका नाम सर? अभिषेक। వరుస సెలవులు రోజులు రావడంతో శ్రీశైల క్షేత్రానికి అధికంగా పెరిగిన భక్తుల రద్దీ. ఆలయ ప్రధాన వీధులు భక్తుల రద్దీతో నిండిపోయింది. శ్రీశైల క్షేత్ర ఔటర్ రింగ్ లో ఎటు చూసిన వాహనాలతో నిండిపోయింది. సాక్షి అనుమతి వరకు ఉన్నట్టుందిరా. వీళ్ళంతా ఒక వారకు పోతే బైక్లు ఒక్కటి పోతాయి చూడు. కటింగ్ కాడ ప్రశాంతంగా ట్రాఫిక్ అంతా తగ్గిపోతుంది కావచ్చేపాటికి. ఒకదారం వరకు ఉంది. అవతల కొన్ని ఉంటుంది నాకు తెలిసి ట్రాఫిక్. రిటర్న్ పోతున్నాడేమో. ఎప్పుడు వినండి ఆడ అదో మెయిన్ ఖమ్మం జిల్లాలో విచిత్ర సంఘటన.
కుస్మాన్చి మండలం కేశవపురం గ్రామానికి చెందిన కట్ట విజయలక్ష్మి 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవుతాడంటూ కుటుంబ సభ్యులతో ఛాలెంజ్ చేసింది. కాదు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని కుటుంబ సభ్యులు ఛాలెంజ్ చేశారు. కాగా జగన్ ఏపీ సీఎం కావడంతో ఒప్పందం ప్రకారం సొంతూరుకు వెళ్లి విజయలక్ష్మి చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఊర్లో అడుగు పెడతానంటూ శబ్దం చేసింది. కాగా ఇటీవల ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం 5 ఏళ్ల తర్వాత సొంత గ్రామానికి వచ్చిన విజయలక్ష్మి 5 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి వచ్చిన విజయలక్ష్మికి కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి పుట్టింట్లో అడుగుపెట్టిన విజయలక్ష్మి అనంతరం కుటుంబ సభ్యులు గ్రామస్తులు విజయలక్ష్మిని సత్కరించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎన్టీఆర్ 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 జోహార్లు 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 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఉయ్యూరు మండలంలోని టీడీపీ నాయకులు రాజేంద్ర ప్రసాద్ని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా కప్పి పుష్పగుచ్చంతో సత్కరించి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయితే మన బిడ్డలకు రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని గెలిపించుకున్నారని, జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనే అతని పార్టీ భూస్థాపితం కావడానికి కారణమని, దేశంలోని మన రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దే సత్తాగల నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కరీంనగర్ పట్టణ కేంద్రంలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్న ముస్లిం సోదరులు. సాలెహ్నగర్ ఈద్గాలో ముస్లింలను ఉద్దేశించి ప్రసంగించిన ముఫ్తీ గ్యాస్ మహ్మూద్దీన్ ఈదుల్ అజహా వేడుక సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం బక్రీద్ వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈద్గాల వద్ద ముస్లిం సోదరులతో ప్రార్థనా స్థలాన్ని కిటకిటలాడాయి. ఈ ప్రార్థనలు అనంతరం మత గురువు ఆదరించే ధర్మ సందేశాలను విన్నారు. కరీంనగర్లోని రేకుర్తి, సాలెహ్నగర్, చింతకుంట వద్ద ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనలో పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలని వర్క్షాప్ మైదానంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి ఈద్గా వరకు వాహనాలను రాకుండా అనుమతించకుండా పర్యవేక్షించారు. బైపాస్ రోడ్లో హైమదీ ఈద్గా నగరంలోని 1 టౌన్ ప్రార్థన ఈద్గా వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا عليك خصوصا من منزل الأسلامين أمير المؤمنين سيدنا أبي بكر الصديق رضي الله تعالى عنه وعلى زاهد القوة الناطق بالصلاة أمير المؤمنين سيدنا ابن الخطاب رضي الله تعالى عنه وعلى جامع القرآن أمير المؤمنين سيدنا عثمان بن عفان رضي الله تعالى عنه وعلى سيد الله الوالد أمير المؤمنين سيدنا علي بن طالب كرم الله تعالى وجهه ورضي الله تعالى عنه وعلى ولدي السيدين أبي محمد الحسن وأبي عبد الله الحسين وعلى أمهما سيدة النساء فاطمة الزهراء رضي الله ورحمة الله وبركاته. عيد الأضحى كيس مسرت ما طيب تمام على
मुबारकबाद देता हूँ। बिलखसूस शहर करीमनगर के तमाम मुसलमानों को हमारी जानिब से ईद की मुबारकबाद कबूल हो और अल्लाह तबारक व तआला से दुआ करता हूँ कि अल्लाह तबारक व तआला इस शहर में अमन और सलामती कायम रखे और हमें इत्तेहाद और इत्तेफाक पैदा करे ये अपनी ज़िंदगी में सब्र और बर्दाश्त पैदा करें और अल्लाह की बताए हुए तरीक़े पर अमल करें। इंशाअल्लाह हमारी की शहरियान करीम नगर को मैं मुबारकबाद पेश करता हूँ और उसी के साथ साथ इस्लाम के मुसलमानों को मैं ईद की मुबारकबाद पेश करता हूँ और तमाम मुसलमानों से खुसूसन अपील और गुजारिश की जाती है कि आप सब्र तहम्मुल के साथ अपनी ईद कुर्बानी अदा करें और कुर्बानी करने में किसी तरह की अगर कोई मसाइल पेश आएँ तो आप कानून को हाथ में ना लें बल्कि पुलिस डिपार्टमेंट से आप रब्ता करें या फिर अपने महल्ले के जो ज़िम्मेदार अहबाब हैं, शहर के जो ज़िम्मेदारान हैं, उनसे आप रब्ता करें और किसी तरीके की नागहानी आफत या कोई इस तरीके की मुसीबत आपके जानवरों के ज़िबाह करने में अगर होती है तो आप फिलफौर अपने करीबी महल्ले के जो ज़िम्मेदार हैं या सियासी एतबार से जो ज़िम्मेदार अहबाब हैं उनसे रब्ता करें, कानून को अपने हाथ में ना लें और ख़ासकर सफाई का ख़ास एहतमाम करें और सफाई के लिए आप जितना हो सके हत्तल मक़बूल कोशिश इस बात की करें कि हमारी वजह से किसी को तकलीफ़ ना हो। कुर्बानी एक बहुत मोहतरम निशान अमल है और अल्लाह के पास ये कबूल होने वाला अमल है जो हम इखलास से करें, तो इसलिए हमारी कुर्बानी से किसी को तकलीफ़ ना हो और खुसूसन बिरादान वतन को अपनी वजह से किसी किस्म की तकलीफ ना दे और ज़ुबाह करने के बाद जितने जानवर ज़ुबाह होंगे उसके जो खुजलात होते हैं उन तमाम को आप अपने अपने करीबी कारपोरेटर से अपने महल्ले के कारपोरेटर से रब्ता करके म्यूनसिपल डॉक्टर के ज़रिए दूर फेंकने का अहतमाम करें और फिलफौर फिनाइल और ब्लीचिंग पाउडर वगैरह के ज़रिए से सफाई का अहतमाम करें। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.